ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. రిజర్వేషన్ ముసుగులో, ఉద్యోగాల ముసుగులో బంగ్లాదేశ్లో రోడ్డుపైకి వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని పక్కకు పెట్టి హిందువులే లక్ష్యంగా, హిందూ దేవాలయాలే లక్ష్యంగా పనిచేస్తూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. దేవాలయాలలో ఉన్నటువంటి విగ్రహాలను లూటీ చేస్తూ ఉన్నారు, ఆస్తులను ఎత్తుకుపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక ఆందోళనను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క ఆందోళనను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువు ఖండించి అక్కడ దాడికి గురైనటువంటి హిందువులు, బాధితులందరికీ కూడా బాసటగా నిలవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉంది. ఇస్లామిక్ టెర్రరిజం, జిహాదీ శక్తులు ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని మొత్తం కూడా ఇస్లామీకరణ చేయాలి, అల్లా భక్తులుగా చేయాలనేటటువంటి ఒక కుట్రతో భయంకరమైనటువంటి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఎక్కడ కూడా హిందూ కనపడొద్దు, హిందూ అనేవాడు కాఫీర్, వాణ్ణి మతం మార్చాలి, చంపేయాలి, లేదంటే వాణ్ణి శిక్షించి నానా హింస పెట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. మతమన్న మారు, చావనన్న చావు, లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ మనం ఇంతకుముందు కాశ్మీర్లో చూసినాం. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి, కేరళలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఇస్లామీకరణ చేయడానికి ఒక ప్రాంతము, ఒక దేశము, ఒక హద్దు కాదు. వాళ్ళకు ఇస్లామీకరణ చేయాలని, ప్రపంచాన్నే ఇస్లామీకరణ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, దుర్బుద్ధితో ఈ యొక్క వ్యవహారాలు సాగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఈ పని చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి హిందువు రాజకీయాలకు అతీతంగా, ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి ఈ దుశ్చర్యను ఖండించాలి. అక్కడ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలి, దేవాలయాలకు రక్షణ కల్పించాలి. ఎవరైతే హిందూ ముసుగులో, రిజర్వేషన్ ముసుగులో హిందుత్వంపై దాడి చేస్తున్నారో వాళ్లకు కఠినంగా శిక్షించాలి. కోల్పోయినటువంటి ఆస్తులను తిరిగి ఆ హిందూ యువకులకు, హిందూ కుటుంబాలకు కల్పించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.